మద్యం. ఏం తమ్ముళ్ళు మద్యం? మందుబాబులు ఇక్కడ కూడా ఉన్నారా లేదా? మీ యొక్క బలహీనత అర్థం చేసుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ నేనున్నప్పుడు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. మళ్ళీ 5 ఏళ్ళు అయితే 200, 500 అయిపోతుంది. అవునా కాదా? రెండోది, అది నాసిరకం మందు. అవునా కాదా? లివర్ దెబ్బతింటా ఉంది, ఆరోగ్యం దెబ్బతింటా ఉంది. మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంచేస్తున్నాడు దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆవేదన, నా బాధ నీ స్వార్థం కోసం, డబ్బుల కక్కుర్తి కోసం ఈ జలగ మిమ్మల్ని చంపేస్తా ఉంటే బాధ ఇదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనున్నప్పుడు ఎప్పుడున్నా ఇలాంటి నాసిరకం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన దగ్గరుండే బ్రాండ్లు ఒరిస్సాలో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్, జే బ్రాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, షాపుల్లో అమ్మేది ఆయనే, డబ్బులు నేరుగా తీసుకొని ఏదో అరాకొర గవర్నమెంట్ ట్రెజరీకి పంపించే పరిస్థితి వచ్చాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడా లేని అన్యాయం మీ ఊర్లో తోపుడు బండి ఉంది, టీ స్టాల్ ఉంది, చాయ్ వాలా ఉన్నాడు, అక్కడ డబ్బులు తీసుకుంటున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అక్కడ కూడా ఆన్లైన్ స్వాప్ చేయమంటాడు. పేటీఎం ద్వారా డబ్బులు, నేను డబ్బులు చూసుకుంటా, మిల్క్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, షుగర్ ఒకరికి ఒక చెక్ పంపిస్తా, నేను డబ్బులు హ్యాండిల్ చేయనని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి జలగమారిగా మీ రక్తం తాగడానికి క్యాష్ పేమెంట్లు తీసుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొత్తం లెక్క కడతా, ఎవడెవడు బొక్కాడో వాడిని కక్కిస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దండి. ఈరోజు నేను చూశాను, ఒక వ్యక్తి చెప్పాడు, వీడెక్కడ ముఖ్యమంత్రి, వీడెక్కడ దుర్మార్గుడు, కడాన వీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. ఆ సచివాలయం నాది, నేను పన్నుల ద్వారా కట్టాను, ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాడిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మందుబాబులు ఒక్కరు కూడా ఓటు ఇచ్చినా అని మిమ్మల్ని అడుగుతున్నా. వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీ మగవాళ్ళని నిర్వీర్యం చేసిన దుర్మార్గులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 25 ఏళ్లు అంటే మీరు తాగతానే ఉండాలా? ఈ జలగ చేసిన అప్పుకి మీరు తిరిగి కడతానే ఉండాలా? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా కాదు, 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. అంటే ఎవడు కడతాడు ఈ డబ్బు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఉంటాడా? రేపు ఓడిపోతే దొరుకుతాడా మీకు? మళ్ళీ ఎవరు కట్టాలి ఈ అప్పులు? మీరే కట్టాలా లేదా? పన్నుల రూపాయన కట్టాలా లేదా? మరి మీలో చైతన్యం రాలేదు, ఇంకా కోపం రాలేదు. ఒక్కొక్క కుటుంబం పైన 10 లక్షల రూపాయల అప్పులు చేసిన దుర్మార్గుణ్ణి వదిలిపెడతారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరూరోటి కావాలి, వాడవాడ కావాలి, నియోజకవర్గం కావాలి. ఇప్పుడే నేను వస్తా ఉంటే ఒక తమ్ముడు అంటున్నాడు 175కు 175 వస్తాయి, రావాలి కూటమి కని గట్టిగా స్లోగన్స్ ఇస్తున్నాడు. నేను అందుకే చెప్పాను 175కు 175. వై నాట్ పులివెందల? పులివెందలు ఏమని అడుగుతావా ఓటు?
గొడ్డలు చూపించి బెదిరిస్తావా? మళ్ళీ ఇలాంటి దుర్మార్గుడు కలిస్తే మీ ఊరికి కూడా ఇక్కడుండే సైకోకు ఒక గొడ్డలు పంపిస్తాడు. సిద్ధమా మీరు నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు 3వ భరోసా 4వ భరోసా నేను మీకు ఇచ్చేది మా తమ్ముళ్ళు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా?